సుమన్ టీవీ, నేను మీ కస్తూరి. ఈ రోజు మనం కూడేరు మండలం మరుట్ల గ్రామంలో అయితే ఉన్నామండి. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. ఈ గ్రామం గురించి తెలుసుకోవడానికి అయితే మనం ఈ రోజు మరుట్ల గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందండి. మరికొన్ని విషయాలు మనం రైతులతో మాట్లాడితే తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? వేణుగోపాల్ గారు. మీరు ఏం పని చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటారా సార్? మీ వ్యవసాయం చేస్తున్నాను అంటున్నారు, వ్యవసాయం బాగా జరుగుతుందా సార్? వ్యవసాయం అనేది ఎప్పటికైనా బాగా జరుగుతుంది అనేది సులమాట. వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళకైతే ఎప్పటికైనా బాధలే. మందులు భారీగా రేట్లు పెరిగిపోయినాయి. దానివల్ల వ్యవసాయానికి రైతుకి ఎప్పటికైనా కష్టాలు, ఇప్పటికీ కష్టాలు రైతులు. పంటలు అయితే సరిగ్గా పండడం లేదు అంటారు. పండలేదు. ఓకే సార్, మరి మీరు ఏదైనా ఒకవేళ పంట పండినప్పుడు మనం ఏదో వేరే వర్క్ ఏదైనా చేసుకోవాలంటే అలాంటి ఏమన్నా అందుబాటు మీకు ఏమైనా మీ ఊర్లో ఉన్నాయా సార్? వేరే పని చేసుకోవడానికి ఫ్యాక్టరీ కావచ్చు ఏమైనా? ఫ్యాక్టరీలు అయితే ఏం లేవు మేడం మా ఊరికి. రైతులు భూమి నమ్ముకుని బతకాల్సిందే. వర్షం పడితే పండించుకోవాలా, లేదంటే కూలి పోవాలా, లేదంటే వేరే రాష్ట్రాలకు వర్షం పోవాలా. ఎలాంటి ప్రాజెక్టులు కానీ ఏవి మీ ఊరికి రాలేదు? ప్రాజెక్టులు అయితే ఏం రాలేదు. ఇక్కడ కొన్ని గాలిమరలు లాంటివి ఉన్నాయి సార్, అవి అలాంటివి ఏమైనా మీ ఊరికి వచ్చాయా? గాలిమరలు ఉంటే ఊరికి ఇద్దరికి పని చేస్తాయి, అందరికి పని చేయాలి. పొలంలో వచ్చిన పని చేస్తాయి. అంటే దాని వల్ల కొంత ఏమైనా పని కల్పించి ఇంకా మిగతా వాళ్ళకి పని ఒక 5 మందికి 10 మందికి అవకాశం ఉంటది, కానీ ఎక్కువ అవకాశం. వర్షాలు లేక బీడు భూములు చాలా పెట్టుకున్నారు. ఏదో కొద్దిగా. ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్? ఉంటాయి మేడం, 100-200 ఎకరాలు బీడే ఉన్నాయి. ఈ వర్షాలు బోర్ల కింద ఉండేది చాలా తక్కువ. 100% లో ఒక 10-20% ఒకటి నీరావరి ఉంది. మిగతావన్నీ వర్షాలకే నమ్ముకొని ఉన్నాం. అంటే ఏ పంటలు వేస్తారు సార్ మీ ఊర్లో? వేరుశనగ, పత్తాయి, కంది, అట్లా ఏది వేసినా కూడా వర్షానికి నమ్ముకోవాల్సిందే. వర్షాన్ని నమ్ముకోవాల్సిందే. బత్తాయినా బోర్లకు నమ్ముకోవాల్సిందే, నెలకైనా నమ్ముకోవాల్సిందే, ఏదైనా వర్షానికి నమ్ముకోవాల్సిందే. మనతో పాటు అయితే అనిల్ కుమార్ గారు అయితే ఉన్నారండి. మనం మరికొన్ని విషయాలు అనిల్ గారిని అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అనిల్ గారు ఏం చదువుకున్నారు సార్ మీరు? బిఎస్సీ బయోటెక్నాలజీ అయిపోయింది. ఏం చేస్తుంటారు సార్ ఇప్పుడు? జాబ్ సర్చింగ్ లో ఉన్నాను మేడం. సర్చింగ్ లో ఉన్నారు. ఎప్పటి నుంచి సార్? ఎప్పుడైపోయింది మీ? 6 months అయింది. అవునా, 6 months అయిపోయింది. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నారా? పొలం పనులు చూసుకుంటున్నాను. అంటే చదువుకొని ఇప్పుడు జాబ్ కోసం ఇది చేస్తూ పొలం పని చేసుకుంటున్నారు. ఓకే, ఎలా పండుతున్నాయి సార్ పంటలు? పంటల అటు ఇటు ఉన్నా కూడా మేడం, మందులు అనేది చాలా ఎక్కువ ప్రైస్ పెంచినారు గవర్నమెంట్. ఎరువులు ముఖ్యంగా ఎరువుల రేట్లు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతులకు అనుగుణంగా ఉంటేనే కదా మేడం రేపటికి మంచిగా ఉంటుంది. కాలేజ్ లో ఏమైనా మీకు ప్లేస్మెంట్ లాంటివి ఏమైనా వచ్చాయా? ప్రైవేట్ వాటిలో అయితే ట్రై చేశాను మేడం, హాస్పిటల్ అట్లా, కానీ వర్క్ అవ్వలేదు, రాలేదు, టైం అనేది సెట్ అవ్వలేదు. మీతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? అంటే చదువుకొని ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఒక 40 members వరకు ఉంటారు మేడం. 40 members. డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇక్కడ ఛాన్స్ లేదని ఇక్కడే పొలం పనులు చేసుకుంటున్నారు. ఇంత చదువులు చదివి జాబులు లేక పొలం పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లాంటివి ఏమైనా వస్తే మీలాంటి వాళ్ళకి ఏమైనా వర్క్ అనేది దొరుకుతుందని మీకు ఏమైనా భావిస్తున్నారా సార్? అలా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరి కొద్ది వాళ్ళనే చూసుకుంటారు. మనంత పేదవాళ్ళందరికీ రావాలంటే కొంచెం కష్టమే సార్. ఇప్పుడు మీరు చదువుకొని ఉద్యోగం లేకుండా అయితే ఉన్నామని చెప్తున్నారు. ఇలాంటప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ లాంటివి వచ్చి మీకు ఏమైనా జాబ్ ఆఫర్స్ వస్తే మంచిది అంటారా? కన్ఫర్మ్ గా చేస్తాం మేడం. అంటే ఇక్కడ అవైలబుల్ గా ఉండి దగ్గరలో ఉండి ఫ్యామిలీని చూసుకుంటూ జాబ్ ఆపర్చునిటీస్ వస్తే కన్ఫర్మ్ చేస్తాం. ఓకే సార్, అంటే మీ ఊరికి ఏదైనా ప్రాజెక్ట్ లాంటివి వచ్చినా కూడా మంచిదే అంటారు? అదే, ఊరు కూడా మంచిగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా రోడ్లు సరిగ్గా లేవు మేడం ఊర్లో. ఇట్లా వర్షం వచ్చిందంటే ఇళ్ళలోకి వస్తున్నాయి. రోడ్లు సైడ్ కాలువలు వేస్తే మంచి చాలు మేడం. అంటే రోడ్లు సైడ్ కాలువలు చూస్తున్నాం సార్, ఊరు మొదలైనప్పటి నుంచి సరిగ్గా రోడ్ కానీ ఏది లేదు. దీని గురించి మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఏ ప్రభుత్వం వచ్చినా అంతే మేడం. 40 ఏళ్ళ నుంచి కానీ, నేను చిన్నప్పటి నుంచి కానీ 23 years మేడం, అప్పటి నుంచి చూసుకుని ఎట్లా ఉంది అట్లనే ఉంది. రోడ్లు సైడ్ కాలువలు వేస్తే గొడవలు పడరు మేడం. ఇంటి పక్కల వాళ్ళు రోజు గొడవనే పడుతుంటారు. అవునవును, ఎందుకంటే ఇక నీ వాటర్ మా ఇంటి ముందుకు వచ్చాయి, మీ ఇంటి ముందుకు వచ్చాయని చెప్పేసి సమస్య అయితే రోడ్లు పడాలి. గాలిమర్లలో వచ్చినారు మేడం, 6-7 years అవుతుంది. వాళ్ళే నార్మల్ గా జస్ట్ మట్టి తోలుకొని వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళు నమ్ముకొని ఉంటే ఎట్లా మేడం? మన గవర్నమెంటే రోడ్లు వేయాల్సిందిగా కోరుతున్నాం.
అవునవును. మరి ఇప్పుడు గాలిమరలు వచ్చినాయి అంటున్నారు, ఎవరైనా ఊర్లో ఎవరికి ఉద్యోగాలు కానీ అట్లా ఏమన్నా ఇవ్వడం జరిగిందా? సెక్యూరిటీ గార్డ్ గా అట్లా పని చేస్తున్నారు మేడం. అంటే ఒక కొంతమందికి 10 మెంబర్స్ అట్లా మన గ్రామంలో కొంతమందికి ఉపాధి వచ్చింది అంటారు. 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. మంచిది. ఇప్పుడు ఏది లేకుండా కన్నా కనీసం ఒక 10 మంది అన్నా 10 కుటుంబాల నుంచి అన్నా ఇట్లా చేస్తున్నారు మేడం. గాలిమరలు రావడం మొత్తం కొంచెం మంచిదే అంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 3 ఫేజ్ కరెంట్ ఓకే. వచ్చింది మేడం. కొంచెం బెటర్. ఏమైనా ఫ్యాక్టరీలు చిన్న మిషనరీ అట్లా స్టార్ట్ చేయాలనుకున్నా చేసుకుంటారు. ఇది ఒకటే మంచిగా జరిగింది. మా ఊరు తరఫున ఏమైనా ప్రాజెక్టులు కానీ లేకుంటే ఏదైనా కంపెనీ కానీ వస్తే యూత్ అందరూ చదువుకున్న వాళ్ళందరూ కొంచెం జాబ్ చేసుకుంటూ జీవిస్తారని మంచిగా ఉంటారని అనుకుంటున్నా.